వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏజర్ వ్లాగ్స్. సో మీరందరూ మా అరుణాచలం వ్లాగ్ అండ్ ఆల్సో బంగారుపల్లి టెంపుల్ టూర్ వ్లాగ్ కూడా చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళి చూడండి గైస్. ఆ వ్లాగ్స్ చూసాక మేము వచ్చేసాం తిరుపతికి. సో ఫస్ట్ మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని వెళ్తున్నాం. చాలా అంటే చాలా మంచిగా దర్శనం అయింది. అండ్ ఇది వచ్చేసి బయట పుష్కరిణి. అండ్ ఇక్కడ నుంచి లైన్లో దర్శనంకి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎంత ఎండ ఉంటే అంటే చాలా ఎండ ఉండే గైస్. మన హైదరాబాద్లో ఏమో ఫుల్ రెయిన్స్ అని తెలిసాయి 2-3 డేస్ నుంచి. అండ్ ఇది మా డే 3 ఇన్ తిరుపతి. సో ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. అండ్ ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఒక దగ్గర, మా చెప్పులు ఒక దగ్గర, మేము ఒక దగ్గర. కాలు మాత్రం ఫుల్ కాలాయి. అండ్ ఇంకా నైట్ కపిల తీర్థం కూడా వెళ్ళాము. సో అది నేను షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డే 4 ఇన్ తిరుపతి. సో ఇక్కడ 100 రూపీస్ రూమ్స్ ఉంటాయన్నమాట. సో మన టికెట్స్ చూపించి 100 రూపీస్ రూమ్స్ తీసుకోండి. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ మా రూమ్ పక్కనే టిఫిన్ సెంటర్, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బస్సెస్ ఉంటాయి, శ్రీవారి బస్సెస్. సో 1 అవర్కి బస్సెస్ అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటాయి. సో ఫ్రీ బస్ ఎక్కేసి వచ్చేసాం ఇంకా. అండ్ ఇక్కడ కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాం గైస్. ఇంకా చాలా బాగుండే. ఇక్కడ కొత్త ఫ్రేమ్స్, దేవుడి విగ్రహాలు అండ్ ఎమర్జెన్సీకి మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఉండే. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఫస్ట్ మనం వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే పైన వెంకటేశ్వర స్వామి మన కోరికలు తీరుస్తారు. సో మేము వచ్చేసి ఇప్పుడు వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 1 minute చూసామేమో దేవుడిని. ఎక్కువ రష్ లేకుండే, అంత బాగా కనిపించారు, అంత మంచిగా చూసాము మొత్తం. అండ్ ప్రసాదం లడ్డు కూడా చాలా బాగుండే. అండ్ దర్శనం అంతా అయిపోయాక నెక్స్ట్ మేము అక్కడ అన్నప్రసాదం తినడానికి వెళ్ళాము. అన్నప్రసాదం హాల్ ఉంటాయి కదా, సో ఎక్కడన్నా టెంపుల్స్లో. సో తిరుపతిలో కూడా అన్నప్రసాదం హాల్ ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. సో మేము కూడా లంచ్ చేయడానికి అన్నప్రసాదం హాల్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం తిరుపతి కొండ, వెంకటేశ్వర స్వామి. మనం కింద నుంచి స్టెప్స్ ఎక్కి రావాలన్నా ఇంత పైకి రావాలి. సో ఇది లంచ్ అన్నప్రసాదం హాల్. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కూడా చాలా బాగుండే. రైస్, పప్పుచారు, సాంబార్, కర్డ్, స్వీట్, కర్రీ, చట్నీ, పాపడ్. సో చాలా నీట్గా మంచి ఫుడ్ తిని దర్శనం చేసుకొని మంచిగా అయింది గైస్ మా తిరుపతి దర్శనం అయితే. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏజర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.